సభకు నమస్కారం. ఇన్ని మాటలు వినిన తర్వాత ఎక్కడ ప్రారంభించాలో నాకే డౌట్గా ఉంది. అయితే మొదట కొంత వయసులో ఉన్న పెద్దల గురించి మనం ప్రారంభిస్తాం. అయ్యన్న పాత్రుడు గారు, నాకు తెల్ల వెంట్రుకలు, ఆయనకి వెంట్రుకలే లేదు. ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన దగ్గర నుంచే వచ్చింది. ఆనాడు కేంద్ర మంత్రిగా పోలవరం ఫౌండేషన్ వేసేటప్పుడు నేను చెప్పాను, నేను చిన్నప్పటి నుంచి పోలవరం వింటా వచ్చాము. మా వెంట్రుకలు తెల్లయిపోయాయి. అట్లీస్ట్ ఇప్పుడైనా పోలవరానికి ఫౌండేషన్ అవుతుంది ఒక ఆశ. మా జీవితంలో అయినా ఈ స్కీమ్ ని చూస్తామని ఆయన చెప్తూ అశోక్ది తెల్ల వెంట్రుకలు, నాది వెంట్రుకలు లేవని అందరికీ ఆయన చూపించడంతో అప్పుడు గుర్తించాను, అయ్యన్న పాత్రుడు గారు కూడా వెంట్రుకలు లేవు. అయితే మధ్యలో కాస్త నిరుత్సాహం అయ్యింది. దాని గురించి మాట్లాడక్కర్లేదు. మళ్ళీ ఉత్సాహం వచ్చింది. మళ్ళీ ఆ ఉత్సాహంతో చిగిరింది ఆశ. మన జీవితంలో దీన్ని చూడగలుగుతామని. ఆంధ్ర రాష్ట్రం ఒకటే కాదు, భారతదేశం చూడగలుగుతుందని ఆ ఆశ ఉంది. అలాగా మా పక్క జిఎంఆర్ ప్రతినిధి, ఏందైతే వారు లేకపోతే మాకు ఎక్స్పర్టీస్ లేదు. భూమి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచికి వాడుకోవచ్చు, చెడ్డకు కూడా వాడుకోవచ్చు. కేపబుల్ ఆర్గనైజేషన్ మనకు కావాలి. డెలివర్ చేయగలిగిన ఆర్గనైజేషన్ మనకు కావాలి. అయితే ఉత్తరాంధ్ర అదృష్టాలు చాలా ఉన్నాయి. ఒకటి, మొదట చెప్పాలంటే ఏవియేషన్ లో ఈ ఉత్తరాంధ్రలో పుట్టిన అల్లూరి సీతారామరాజు జన్మించిన ఊరు పాండ్రంగి. ఆ మహానుభావుడు పేరుతో ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ తయారవుతుందంటే ఏదైతే జీవితం కంటే ఎక్కువ త్యాగం ఎవరు చేయలేరు. అలాంటి మహానుభావుడు పేరు మనం తీసుకురాగలిగామంటే భావి తరాలకి ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నం అది. వారు రావడం ముందన ఎక్స్పర్టీస్ ని ముందు పెట్టడంతో నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది. నేను ఏవియేషన్ మినిస్టర్ గా నరేంద్ర మోదీ గారు ప్రధాన మంత్రిగా ఆ రోజు భారతదేశాన్ని ఐకాల్ అంటే యుఎన్ అంతర్జాతీయ వ్యవస్థలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ సెంటర్ అని మన భారతదేశానికి
రిప్రజెంట్ చేయగలిగాము. మాంట్రియల్లో మన దేశ జెండాని గౌరవంగా ఎగిరించే అవకాశం నాకు లేదు. అంటే ఒక ఒలింపిక్ ఛాంపియన్ గా భారతదేశాన్ని ఫ్లాగ్ ని అలాంటి పెద్దలు నరేంద్ర మోదీ నాయకత్వంలో అయితే రాజకీయ పార్టీ నుంచి రాజీనామా చేయవచ్చు. గవర్నర్లు రాజీనామా చేసి బయట రావాలి. నేను కూడా రాజీనామా చేసి వచ్చేసాను. కానీ కుటుంబాల నుంచి రాజీనామా చేయలేదు. మా కుటుంబము ఒక లెగసీ ఇచ్చారు. మా తాతగారు ఇప్పుడు చూస్తే 6 దేశాల్లో అయిపోయింది ఆ ప్రాంతం లైసెన్సింగ్ దిస్సింగ్ చూస్తే. బర్మా నుంచి, శ్రీలంక నుంచి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం ఇవన్నీ కలుపుకుని బహు తక్కువ పైలట్లు ఉన్న రోజుల్లో ఆయన ఒక ఏవియేషన్ లో పైలట్ అయ్యారు. ఆయన పేరే మాన్సాస్, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అని. అయితే ఆయన కమర్షియల్ థింకింగ్ అసలు లేదు. ఇన్స్యూరెన్స్ 10 సంవత్సరాలు ఇటు అటు చూస్తే జేఆర్డి టాటా వచ్చి ఒక పుష్మాత్ 2 పుష్మాత్ ఎయిర్ క్రాఫ్ట్స్ పెట్టుకుని కరాచీ, బాంబే, మెడ్రాస్ ఒక మెయిల్ సర్వీస్ పెట్టారు. దానికి కమర్షియల్ లెగ్స్ ఇచ్చారు. అప్పుడు జనానికి తిరగడానికి కొంచెం డేంజరస్ ఇది ఏవియేషన్. ఆ టైంలో ఈ రోజున్న ఈమెయిల్ అలాగా ఆ రోజు మెయిల్ ని అందించడంతో అది ఫోరనర్ అయింది. మన భారతదేశం ఏవియేషన్ కి ముందు తీసుకెళ్లడం అయింది. ఫోరనర్ ఫర్ ఇంక్లూడింగ్ ఎయిర్ ఇండియా, బేసిక్లీ ఎయిర్ ఇండియా. అది చేసి ముందు వెళ్ళాం. భారతదేశము అన్ని దేశాల కంటే యంగర్ దేశం. ఇప్పుడు యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మా అదృష్టం ఏంటంటే, వ్యక్తిగత అదృష్టం ఏంటంటే, మిత్రులు ఎర్రం నాయుడు అలాంటి పెద్దలు, ఇప్పుడే చెప్పాను అయ్యన్న పాత్రుడు కొంచెం ఇదిగా ఉంది. అలాగా మిత్రులు నారా చంద్రబాబు నాయుడు గారితో మనం అందరూ ఒక బృందంగా ఒక టీం వర్క్ గా పని చేయగలిగాం. టీం వర్క్ గా పని చేయగలిగితే ఏదైనా సాధించగలుగుతామని విషయము మనం అర్థం చేసుకోవాలి. మన అదృష్టం మన పిల్లలు యాక్టివ్ అయిపోయాయి. ఇప్పుడు నా ఆరోగ్యం అంత సహకరించటం లేదు, కానీ పిల్లలు దొరకారు కనుక వారి చేత పరిగెత్తిస్తున్నాం. అది రామ్ కావచ్చు, నా కూతురు కావచ్చు, లోకేష్ కావచ్చు. అయితే గంటా శ్రీనివాస్ గారు మా వయసు అనుకుంటున్నాను. ఆ నల్ల వెంట్రుకలు కనిపించేసరికి కానీ ఆయన సహకారం కూడా మా టీంలో ఆయన కూడా రావడం, ఇక్కడ ముందర కూడా చాలా మంది ఉండడము మాకైతే సంతృప్తిగా కలుగుతా ఉంది. జిఎంఆర్ ఆ ఎక్స్పర్టీస్ ని ఎంత తొందరగా తీసుకురాగలిగితే, అయితే కొందరు అన్నారు కొంచెం ఆలస్యంగా కోస్తా జిల్లా నుంచి వెళ్లిన వాళ్ళు ఆలస్యంగా వచ్చారు. కాదు నాయన, వారు వచ్చి ఎక్కడైనా మానవుడు పని చేస్తే కొన్ని తప్పులు జరుగుతాయి. ఆ తప్పుల నుంచి నేర్చుకుంటారు. అక్కడ నేర్చుకున్న తప్పులు మన దగ్గర జరగదని విషయము, ఆ నమ్మకము మా లాంటి సంస్థల్లో ఇంకా సెల్ఫ్ ఏమంటారు కాన్ఫిడెన్స్ ని పెంచుతుందని విషయము మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఇతరులు కష్టపడతారు, వారి క్రెడిట్ లో మేము దూకుతాం భాగస్వాములు అవ్వడానికి.
ఇప్పుడు మా ఓల్డ్ స్టూడెంట్ అని ఆయన అన్నారు, అంతవరకు నాకు కూడా తెలియదు. వారు శ్రమిస్తారో వారి క్రెడిట్ లో మేము కూడా భాగస్వాములుగా తీసుకుంటామని విషయము మీకు మనవి చేస్తా ఉన్నాను. అయితే మన ఆంధ్రాలో ఒక విధంగా చెప్పాలంటే ఒక జబ్బు ఉంది. సుదీర్ఘ నిద్రలో వెళ్ళిపోతుంటుంటాం. ఆ సుదీర్ఘ నిద్రలో వెళ్ళకంట మన పిల్లలందరినీ మనం పరిగెత్తించుకుంటూ మనమందరు కలిసికట్టుగా ప్రోత్సహిస్తూ మంచి పనుల కోసం సహకరిస్తూ వారిని ముందు తీసుకెళ్ళాలి. అప్పుడు తెలుగు వాళ్ళని ఎవరు వెనక ఉంచుకోలేరు. ఇప్పుడు సదర్న్ ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఇస్రో ఉంది. స్పేస్ లో బహుశా ఇస్రో నుంచి వారు ఘనకార్యాలు ప్రపంచమంతా భారతదేశానికి మంచి పేర్లు. సదర్న్ ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ వస్తే ఉత్తర కోస్తా జిల్లాల నుంచి మన జిఎంఆర్ మాన్సాస్ ట్రస్ట్ కలిసి దాంతో ఆగకూడదు, ఇతరులు యూనివర్సిటీలో తీసుకురావడానికి, ఇతర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడానికి వారందరూ సహకరించి ఇక్కడ ఒక ఈకో సిస్టమ్ ని బిల్డప్ చేస్తే ఇంకా ఉత్తర కోస్తా జిల్లాల్ని ఎవరు వెనక ఉంచలేరని విషయము మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. మా ఫాదరు ఎడ్యుకేషన్ కోసం కొంచెం కష్టపడి ఆయన జీవితంలో నిరక్షరాస్యత ఉదిలించలేని రాష్ట్రంగా ఆయన కాలం గడిపేస్తారు. మనము ఎడ్యుకేషన్ ని పెంచుతూ తీసుకొచ్చి ఇంకా ఆంధ్రప్రదేశ్ గట్టు ఎక్కుతున్న కాలంలో కొంత రివర్స్ గేర్ మళ్ళీ కొట్టాం. నేనైతే ఆశ్చర్యపడ్డాను. 14 లక్షల మంది పిల్లలకి బడి లేకుండా చేసిన రాష్ట్రము మన రాష్ట్రం. ఆ బాధ నుంచి బయటపడే ఛాలెంజ్ లోకేష్ తీసుకున్నా. మళ్ళీ ఆ లోటు భర్తీ చేయడం, ముందు వెళ్ళడం. అయితే నా వ్యక్తిగత అదృష్టం, మోదీ గారు నాకు గోవా గవర్నర్ గా ఇచ్చేస్తారు. 100% లిటరేట్ స్టేట్, షార్ట్ కట్ అన్నమాట. 100% లిటరేట్ స్టేట్ గోవా. అయ్యా, ఆంధ్రప్రదేశ్ 100% లిటరేట్ స్టేట్ రావాలా? ఎంత టైం? లోకేష్ గారు ఈరోజు మీ అందరి ముందని అన్నారు, 3 సంవత్సరాల్లో అయితే నా ఆశ ఇంకా పెరిగింది. ఎందుకంటే అది కూడా జీవితం దేవుడిస్తారు, ఎప్పుడు తీసిపోతారో తెలియదు. కానీ వెళ్లే ముందర అది కూడా చూస్తామని నాకు ఆశ పెంచినందుకు దేవుడు అదృష్టం మనకి పిల్లలు ఇలాగిచ్చారని. అవర్ చిల్డ్రన్ రామ్, అవర్ చిల్డ్రన్ లోకేష్. నా కూతురు అయితే నేను తిట్టవలసి వచ్చింది నిన్న, కానీ మాలో ఆనందం పెరుగుతుంది. మా పిల్లలు ఇలా పరిగెత్తగలుగుతున్నారు. మన దేశాన్ని ముందు తీసుకెళ్లి ప్రపంచంలో ఏ దేశం కంటే తక్కువ దేశం లేకుండా మన భారతదేశాన్ని చేస్తారని, జిఎంఆర్ అలాంటి సంస్థలు వచ్చి సాయశక్తిగా కృషి చేసి ఇది చేస్తారని మనం ఆ రోజు గర్వంగా నిలబడగలుగుతాము, చెప్పగలుగుతాము. ఏ దేశం ఎగినా, ఎందుకు కాలెడినా, ఏ గద్దె ఎక్కినా, ఎవరెదురైనా
పొగడరాని తల్లి భూమి భారతిని నిల్పరా నీ జాతి నిండు గౌరవం. జై హింద్. ధన్యవాదాలు సార్. ఆయురారోగ్యాలతో భగవంతుడు మిమ్మల్ని 10 కాలాలు చల్లగా చూడాలి. మీ వంటి వారి ఆశీస్సులతో మా తరం ముందుకు నడవాలి. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టం ఈ 2 సంస్థల మధ్య